అమరావతి రాజధానిగా చట్టసభలో చట్టం చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలులో అంబేద్కర్ బొమ్మ నుంచి హైవే వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. అమరావతి రైతులు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందని అన్నారు. అమరావతి మహిళా రైతులు ఆనాడు పాదయాత్ర చేసి తిరుమలకు వెళుతుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి దుర్మార్గమైన చర్యకు పూనుకున్నారన్నారు. వారి టెంట్లను తొలగించి వేయడంతో ఎండలోనే నడి రోడ్డుపై భోజనాలు చేయవలసిన పరిస్థితికి వచ్చిందన్నారు. దేవుడు వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెప్పారన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు అమరావతిని హైదరాబాద్ కన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతి సిటీ ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాపా చూసే నాయకులే Modi ji, uncle and Chandrababu Tataya, thanks, and Pawan Kalyan uncle and Lokesh uncle, thanks. Now we are all happy. అమరావతికి దేశంలో ఉండే అత్యున్నతమైన చట్టసభ లోక్సభ రాజ్యసభలో చట్టం చేసింది చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వకారణం. అది కేంద్ర ప్రభుత్వానికి నిజంగా మనం రుణపడి ఉన్నాం. నేనేమంటానంటే ఫస్ట్ టైం ఒక రాష్ట్రానికి అమరావతి చట్టం తెచ్చేదానికి 11 పార్టీలు, దేశంలో ఉండే 11 పార్టీలు మద్దతు పలికాయి. 11 పార్టీలు. ఇక్కడ శాసనసభలో 11 సీట్లు ఉండే ఆయన వ్యతిరేకిస్తూ బాయ్కాట్ చేసిపోయినారు. అంటే దేశమంతా ఒక పక్కన, ఈ 11 సీట్ల జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన. ఎంత అన్ఫార్చునేట్. ఆయన మావి గన్నంట, ఇంకా పులివెందుల గన్న అనలే. పులివెందుల గన్న అంటే బాగుంటుంది కదా. ఇప్పుడు పులివెందుల్లో పెట్టుకొని ఉంటే రాజధాని ఎంత బాగుంటుంది. పులివెందుల కడప పులివెందుల మార్చుకోవచ్చు కదా. మంగళగిరి నుంచి విజయవాడ నుంచి గుంటూరు దాకా మావి గన్నంట. ఏమైపోయింది నీకు? మేము వ్యతిరేకం కాదండి. మీరే, మీ నాయకులే జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదు, అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు అని అంటారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతుంటారు, బాయ్కాట్ చేస్తుంది. సిక్కు విడిచి వదిలి మాట్లాడుతున్నారు. దేశం మొత్తం ఒకటైతే కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకులు, బద్ధ శత్రువులు రాజకీయంగా. అటువంటి బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలు, బీజేపీ అలైన్ పార్టీస్, కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే పార్టీలు అన్ని కలిసి అమరావతికి ముక్త కంఠంతో మద్దతు పలికినాయి. ఈరోజు ఒకటే నేను చెప్తుండా, ఆ త్యాగాలు. ఆ రోజు వాళ్ళు తిరుమలకి పాదయాత్ర చేస్తుంటే సర్వేపల్లిలో ఆనాటి మంత్రి ఒక దుర్మార్గంగా మేము టెంట్లు ఇస్తే పెరిగిచ్చేసి రోడ్డు మీద నేల మీద కూర్చొని భోజనాలు చేశారు. నేల మీద కూర్చొని ఆడపడుచులు అమరావతి కోసం 34,000 ఎకరాలు 34,000 ఎకరాలు వాళ్ళు మన చేతిలో పెట్టారు, రూపాయి తీసుకోకుండా. ల్యాండ్ పూలింగ్ కింద, దేశంలో ఫస్ట్ టైం ల్యాండ్ పూలింగ్ కింద 29,000 చిల్లర మంది రైతు కుటుంబాలు, 29,000 చిల్లర రైతు కుటుంబాలు వాళ్ళు అమరావతి కోసం అనేక కేసులు పెట్టించుకొని ఆత్మహత్యలు చేసుకొని మనుషులు చనిపోయి పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఆడోళ్ళని గొడవల మీద కాళ్ళతో తొక్కి ఇన్ని అరాచకాలు చేస్తే
తిరుమలకి పాదయాత్ర పోతుంటే ఇక్కడ పొదలకూరు రోడ్లో నెల్లూరు నుంచి పాదయాత్రలో పోతున్న వందల మంది ఆడపడుచులు ఆ గుంటూరు విజయవాడలో ఆ భూములు త్యాగం చేసిన ఆడపడుచుల్ని టెంట్లు లాగేసి పోలీసుల చేత రోడ్డు మీద కూర్చోబెట్టాడు. ఇటువంటి వ్యక్తి ఇంకోటి చూపించండి, వాళ్ళు లేడీస్ ఉండేది ఇది. ఇక్కడ రోడ్డు మీద అన్నం పెట్టించుకొని తినాల్సి వచ్చింది. రోడ్డు మీద బస్సులు ఇవన్నీ ఉన్నాయి పక్కన. అటువంటి దుర్మార్గాలు చేశారు. ఈరోజు దేవుడు మీకు బుద్ధి చెప్పాడు. వాళ్ళ తగిలింది మీకు. అసలు ఒక మనిషి, ఆనాడు ఒక మంత్రి, మొత్తం వాళ్ళు అక్కడ అమరావతి నుంచి పాదయాత్ర చేస్తే పొదలకూరులో మన మండలంలో ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినంత దుర్మార్గాలు ఎవరు చేయలే, ఎవరు అడ్డుకోలే. అప్పుడే రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో భగవంతుడు బుద్ధి చెప్పాడు. వైవి సుబ్బారెడ్డి మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నీ ముక్త కంఠంతో లోక్సభలో రాజ్యసభలో మాట్లాడుతుంటే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి వ్యతిరేకించి బాయ్కాట్ చేసిన తీరు, లోక్సభలో మిథున్ రెడ్డి బాయ్కాట్ చేసిన తీరు దురదృష్టం. అంతే దురదృష్టం. మాది గన్ ఏంటి? నీ పులివెందుల గన్ను, నీ గన్ సంగతి అందరికీ తెలుసు. ఇది గన్ పార్టీ, నీ గొడ్డలి పార్టీ. ఎవరు కాదన్నారు? ఆ పేర్లు పెట్టుకో సరిపోద్ది. కానీ వీళ్ళందరికీ ఆ భగవంతుడు గుణపాఠం చెప్పాడు. మా అక్క చెల్లెళ్ళు పడిన ఇబ్బందులు, ఆ రైతు సోదరులు ఎదుర్కొన్న బాధలు ఈరోజు ఒక రిలీఫ్ అన్నమాట. నేను చెప్తుండా, అమరావతి నిన్న చట్టమైన క్షణం నుంచి అక్కడ రేట్లు పెరిగిపోతాయి, అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిపోతాయి, మొత్తం ఇళ్ళు వచ్చేస్తాయి. మంచి సిటీ, నంబర్ 1 సిటీ కింద అమరావతి మారబోతుంది. దాన్ని అంత బాబు గారు దూరదృష్టితో దాన్ని ప్లాన్ చేసినట్టు, సైబరాబాద్ కాదు, హైదరాబాద్ లో నుంచి సైబరాబాద్ సృష్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సైబరాబాద్ కూడా నిలబడదు అమరావతి ముందు. చూడండి కమింగ్ ఇయర్స్ లో, రాబోయే సంవత్సరాల్లో ఏ విధంగా జరుగుతుందో చూడండి. ఈరోజు మోడీజీ గారికి మేము రుణపడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వాళ్ళు సంయుక్తంగా చేసిన కృషి మేము మర్చిపోలేము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఏంటంటే అమరావతి అనంతపురం నుంచి 6-6:30 గంట, శ్రీకాకుళం నుంచి 6-6:30 గంట, 7 గంటలు. అదే విశాఖపట్నం పోవాలంటే అనంతపురం నుంచి 11-12 గంటలు, 11-12 గంటలు. అందుకని సెంటర్ ఆఫ్ ద స్టేట్, నడిబొడ్డున, రాష్ట్రానికి నడిబొడ్డున అమరావతికి తెచ్చినందుకు, మరొకసారి చట్టం చేసినందుకు మోడీజీ గారికి అందరికీ నేను థ్యాంక్స్ తెలియజేస్తాను. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.